అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. 2022లో ప్రేమ వివాహం చేసుకున్న జంటలో భార్య మౌనిక 26, భర్త తరుణ్ 28 సెక్సువల్ టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే తరుణ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఒక కుమారుడు 3 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు అనాథగా మారాడు. మౌనిక, తరుణ్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మొదటి సంవత్సరాలు సామరస్యంగా ఉన్నప్పటికీ తరుణ్ మద్యపాన బానిసత్వం మొదలైంది. ఆ తర్వాత రోజూ 8 నుంచి 10 సార్లు సెక్సువల్ టార్చర్ చేసేవాడు. మౌనిక బాధను భరించలేకపోయి గత కొన్ని నెలలుగా తన తల్లిదండ్రులకు, సోదరులకు ఫోన్ చేసి భర్త నన్ను చంపేస్తాడు అని చెప్పింది. అయినప్పటికీ కుటుంబ గౌరవం కోసం ఓర్చుకుంది. జూలై 22న రాత్రి తరుణ్ మత్తులో ఉండి మళ్లీ టార్చర్ చేయడంతో మౌనిక బాధ తట్టుకోలేక ఇంట్లోనే ఉరివేసుకుంది. మరుసటి రోజు ఉదయం ఆమె మృతి తెలిసిన తరుణ్, నా భార్యను నేనే చంపాను అని అనుకుని అదే ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇద్దరి మృతదేహాలను గమనించి వర్ధన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం తర్వాత కుటుంబానికి అందజేశారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. 2 కుటుంబాలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం తరుణ్ గత కొన్ని నెలలుగా మద్యపాన బానిసత్వం వల్ల మానసికంగా అస్థిరమయ్యాడు. మౌనికను రోజూ సెక్సువల్ టార్చర్ చేస్తూ నువ్వు నా ఆస్తి అని అనేవాడు. మౌనిక గతంలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త నన్ను చంపేస్తాడు అని చెప్పింది. కాని కుటుంబ గౌరవం కోసం ఓర్చుకుంది. ఆమె మరణానికి ముందు సోదరికి నా కూతురు ఆరాధ్యను చూసుకో అని మెసేజ్ పంపింది. తరుణ్ మరణం తర్వాత అతని తల్లిదండ్రులు మా కొడుకు మానసికంగా అస్థిరమయ్యాడు అని చెప్పారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గృహహింస, సెక్సువల్ టార్చర్ వల్ల జరిగే ఆత్మహత్యలపై చర్చలు రేకెత్తించింది. జాగ్రత్తలు, సలహాలు: గృహహింస, సెక్సువల్ టార్చర్ ఎదురైనప్పుడు వెంటనే 100 లేదా 181 మహిళా హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోండి. మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు 104 లేదా 9152907829 సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్లకు సంప్రదించండి. వివాహేతర సంబంధాలు లేదా గృహ హింస ఉన్నప్పుడు కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయించండి. చిన్నారులు ఉన్న కుటుంబాలు వివాదాల సమయంలో వారిని ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్త వహించండి. సమాజంలో గృహ హింస, సెక్సువల్ టార్చర్, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.